అయితే పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడపిల్లల పైన వేలు వేసి లాక్కెళ్ళినటువంటి ప్రయత్నం ఇక్కడ జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేసి ఆంధ్రాకి తీసుకెళ్లి ఎక్స్పీరియన్స్ పెట్టేటువంటి ఒక కుట్ర జరిగినటువంటి సిచ్యువేషన్ అనమాట. ఏంటి దాని గురించి ఏమంటారు? ఈ రోజున మనం చూసుకున్నట్టయితే దేశంలో రాష్ట్రం నలుమూల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఏ మూలలో కూడా ఆడపిల్లల్ని రక్షణ లేదు అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అత్యాచారాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈ రోజున వచ్చి ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ తెలంగాణలో సరూర్ నగర్ గడ్డ మీద ఒక ఆడపిల్లని అసభ్యంగా ప్రవర్తించి నడుము మీద చేసి మరి లాక్కెళ్ళిన సిఐ గారిని వెంటనే విధుల్లో నుంచి తీసేయాలి. జీవితంలో జాబ్ ఉంచకూడదు, ఆయనకి తీసేయాలి. ఎందుకంటే ఒక లేడీ కానిస్టేబుల్కి మాత్రమే పరిమితం. అర్ధరాత్రి కాడ వచ్చి ఆమె ఏమైనా ఉగ్రవాద? ఎందుకు తీసుకుపోతారు మీరు? నడువుల మీద చేయాల్సిన అవసరం ఏముంది? దీన్ని రాజకీయం చేసే నాయకులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయం చేయకండి. ఇట్లాంటి చట్టాలు చేసుకోకపోతేనే మీరు చేసే రాజకీయాలు చేస్తున్నారు. చట్టాలు ఉన్నాయి, మీరు రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి ఉద్యోగాలు ఇస్తానన్నారు, రోడ్ల మీద పడి మాకు జాబులు లేవని ఇంకా ఎత్తుకునే రోజులు వచ్చేసినాయి. అవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే స్త్రీ మీద వచ్చి చెయ్యి వేసినట్టయితే వాడి చెయ్యి వెంటనే నరకాలి. నరికితేనే ఇంకొకడు వేరే స్త్రీ మీద ముందుకు రాకుండా ఉంటాడు. ఇట్లాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరికి ఇవాళ హైదరాబాద్ పోలీసులు ఆంధ్ర పోలీసులకి సహకరించారంటే వీళ్ళు దద్దమ్మలా అని నేను అడుగుతా ఉన్నా. మేం కట్టే ఏమంటారు పన్నుల మీద మీరు బతుకుతున్నారు. మీరు మాకు పోలీసులు అయి ఉండొచ్చు, కానీ మీరు రక్షణ భటులు, భక్షక భటులు కాదు మీరు. ఎందుకంటే స్త్రీలను రక్షించే వ్యవహారం ఆ బాధ్యత మీ దగ్గర ఉంది. అది మానేసి మీరు స్త్రీలని అసభ్యంగా ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద తెలివి లేనోడు చేసినట్టు మీరు చేస్తున్నారంటే ఒక కాకి షర్టుకే అవమానం. అది వెంటనే ఎవరైతే స్త్రీలని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ చెయ్యి నరకండి, అంతే. ఎవరి భాష వాళ్ళకి ముఖ్యం, ఎవరి భాషను వాళ్ళు గౌరవించుకోవాలి. ఆంధ్ర నుంచే వచ్చిన వారు ఆంధ్ర భాషను గౌరవిస్తారు, తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలంగాణలో గౌరవించుకుంటారు. అట్లాగే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, నాందేడ్ ఇట్లా రకరకాల భాషలు ఏ ప్రదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది. ఎవరినైనా కానీ భాషను కానీ ఇంకో రకంగా మాట్లాడితే ఇవన్నీ కూడా తీవ్రవాదానికి ఏమంటారు, ఈ యొక్క మనోవేదనకి, ఈ రాజకీయాలు మనకిచ్చిన హామీలు పక్కన పెట్టి మీరు ఇట్లాంటి భాష వాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పట్టుకుని దీని గురించి మేమేమో మేధావులం అయిపోవాలి, మేమేదో లీడర్లం అయిపోవాలని దీని గురించి మాట్లాడతారు. ఇట్లాంటి వాటి గురించి పక్కన పెట్టాలి. ఎవరి భాషను ఎవరన్నా కూడా ఊరుకోరు. ఎవరి భాష వాళ్ళకి ముఖ్యం, ఎవరి భాష వాళ్ళకి సంస్కారం. మన తల్లిదండ్రులు మన భాష పట్ల, మనం ఉండే ఏదంటారో ఆ ప్రదేశం పట్ల మనకి గౌరవం ఉండాలి. ఏ జిల్లాకి ఆ జిల్లా గౌరవించుకోవాలి. కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోవద్దు. అట్లానే ఒకళ్ళ భాషను ఒకళ్ళని మాత్రం అవమానించినా సరే దానికి ఏవైతే చర్యలు ఉన్నాయో అవి తీసుకోవచ్చు, అవి లీగల్గా తీసుకుంటారు. ప్రతిదీ కూడా మీరు రాజకీయంగా మాత్రం చేయకండి. కూడా మాట్లాడుతాను. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆంధ్ర సంబంధించిన నాయకులు వాళ్ళ ఇద్దరు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కొనేంత దమ్ముందా అన్నటువంటి మాట్లాడుతాను. ఈ దమ్ములు, ఈ బలాలు ఇవన్నీ కూడా వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక గుడిసె ఉందనుకో, ఆ గుడిసే మనకి గోల్డెన్ నిధితో సమానం. ఒక సామాన్యుడికి నీకుంటే నీ ముడ్డు కింద పెట్టుకో, అంతేగాని నువ్వెవరినన్నా కనుక మాట్లాడితే చెప్పులతో కొట్టాలని. ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన రక్షణ లేదా అంటే మనందరికీ సగం ఇప్పుడు ఏమంటారు, తెలంగాణ నుంచి పండగలు వస్తే ఒక సంక్రాంతికి కానివ్వండి దేనికైనా సగం మంది వెళ్ళిపోతున్నామంటే ఎందుకు? ఆంధ్ర సగం ఖాళీ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అట్లాంటప్పుడు మనం అందరం కూడా కలిసి ఉంటున్నాం. కలిసి ఉన్నప్పుడు ఈ విభేదాలు ఇంకా ఎందుకు, ఈ పోరాటాలు ఎందుకు? ఇవన్నీ కూడా చేయకూడదు. అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఉండాలి. నోరుని అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన వ్యక్తిగత విషయాలు ముందుకు తీసుకురాకండి. ఎవరైనా మంచిగా ఉండాలి. మంచి స్వభావంతో ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని మనం గౌరవించుకోవాలి. అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. వీళ్ళేం ఉగ్రవాదులు కాదు, ఇంకా వేరే ఏం కాదు. అట్లాంటి వాళ్ళని పట్టించుకోండి. ఫస్ట్
బంద్ చేయండి, బంద్ చేయండి. అర్థమైందా? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. అప్పుడే మన స్వచ్ఛందంగా మనకి భారతదేశం వచ్చినట్టు. ఇప్పుడు మన పిల్లలు వెళ్ళి అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నారని చెప్పేసి మనం మన మన రాష్ట్రంలోనే కదా, ఏ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఉండట్లేదు కదా. అమెరికా ఈ మన 29 జిల్లాల నుంచి వెళ్తుంది, మన దేశాల నుంచి కూడా అమెరికా వెళ్ళి సెటిల్ అవుతున్నారు. సెటిల్ అవుతుంటే మరి ఇప్పుడు అక్కడ పిల్లల్ని కూడా మీరు పలానా రాష్ట్రం నుంచి వచ్చారు, పలానా దేశం నుంచి వచ్చారు అంటే వాళ్ళు కూడా బాధపడతారు. మనం ఉన్న వాళ్ళందరము అన్ని చోట్ల ఉండే అర్హత మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి సామాన్యుడికి రైట్ ఉంది. ఆ రైట్ని బట్టి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట విరుద్ధ చర్యలు తీసుకోవాలి.